హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కే ముజకర్, లెక్చరర్ ఇన్ కామర్స్. మనము ఎస్టర్డేస్ వీడియోలో ఇంట్రడక్షన్ టు ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో మనము దీని యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేస్తాము. ఓకేనా? ఒక్కసారి నేను ప్రీవియస్ ఇంట్రో పార్ట్ గురించి ఒకసారి రివర్స్ చేసి ఈ వీడియోలో వెళ్ళిపోతాను. ఓకే, మనం నిన్న వీడియోలో ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒక గవర్నమెంట్ అనేది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పైన కూడా ఫోకస్ చేయాలి. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా కోవిడ్-19 అప్పుడు కూడా అప్రాక్సిమేట్గా 10% ఆఫ్ జీడిపి, అంటే సుమారుగా 20 లక్షల కోట్లు దీనిపైన చిన్న తరహా సంస్థలపైన కేటాయించడం జరిగింది. దాంతోపాటు మనం మాట్లాడుకున్నట్టయితే ఇది ఎంఎస్ఎంఈలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. ఎంఎస్ఎంఈ అంటే ఇది ఎంఎస్ఎంఈ జనరల్గా ఏదైనా లార్జ్ స్కేల్ అయినా స్మాల్ అయినా టూ కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ, ఇంకోటి సర్వీసింగ్ ఎంటిటీ, ఇంకోటి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీలో 3 మళ్ళీ ఏవవి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఒక్కొక్క దానికి, సర్వీస్ దాంట్లో కూడా ఒక్కొక్క దానికి ఆ యొక్క బడ్జెట్ని బట్టి ఆ యొక్క కేటగిరీగా ఇంత ఉంటే బడ్జెట్ 25 lakhs ఉంటే ఈ విధంగా మైక్రో కానీ, లేకపోతే దాన్ని బియాండ్ దాటిదే లేకపోతే 5 to 10 crores ఉంటే మనము మీడియం టర్మ్ ఎంటర్ప్రైజెస్ కన్సిడర్ చేయడము. అదేవిధంగా సర్వీస్ ఎంటర్ప్రైజెస్లో కూడా మనము డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇప్పటివరకు ఎవరైనా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డ్యూ టు షేరింగ్ లాట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ మే బి గెట్ బెనిఫిటెడ్. ఓకే, ఇప్పుడు మనము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే జనరల్గా ఇది కూడా 55% ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇస్తుందంట, 40% ఆఫ్ ఎక్స్పోర్ట్స్. మనకు తెలిసిందే. ఇంకోటి 175 lakhs పీపుల్, అంటే ఇన్ 31 పాయింట్, అంటే 31.75 లక్షల యూనిట్స్కి కానీ, అంటే అన్ని యూనిట్స్కి కానీ 175 lakh పీపుల్ అనేది ఎంప్లాయ్ అయిబడి ఉన్నారంట జనరల్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అంటే మనకు తెలిసిందే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అప్రాక్సిమేట్గా 60% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చేస్తే దానికి అంత కాకపోయినా హాఫ్ ఆఫ్ మోర్ దెన్ సగం 40% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి ఉంది. దాంతోపాటు 55% ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉందన్నమాట. అంటే కేవలం 45% ఆఫ్ ది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ మేజర్ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. మిగతా ప్రోడక్ట్స్ అంతా చిన్న తరహా హ్యాండ్లూమ్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఏదైనా సరే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి వచ్చేసరికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ప్రాముఖ్యత ఏమిటంటే, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో చాలామంది పోవడానికి ఒకవేళ స్కిల్డ్ పర్సన్ పోవాలనే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, హై క్వాలిఫికేషన్స్ కావాలి. అదే స్మాల్ స్కేల్ ఉంటే నార్మల్గా అన్స్కిల్డ్ వాడు కూడా ఇక్కడ ఎంప్లాయ్ అయిపోతాడు. దాని ద్వారా ఏమవుతుందంటే ఈజీగా ఎంటర్ అవుతాడు. అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయబడుతూ ఉంది. అంటే 175 lakhs పీపుల్ అన్నారంట. దాంతోపాటు ఓవరాల్ ప్రోడక్ట్స్కి గాను మేజర్గా దొరికింది, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో మేజర్ ప్రోడక్ట్స్ తీసుకుంది అదే 70,500 ప్రోడక్ట్స్. అంటే దీనికి మించిన కూడా ఉండొచ్చు, కాకపోతే ప్రత్యేకంగా మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటే 7,500 ప్రోడక్ట్స్ అబవ్. అంటే జనరల్గా కూడా ప్రోడక్ట్స్ ఇప్పుడు ఉండే రీసెంట్ టర్మ్స్లో ఏమవుతా ఉంది, ఇప్పుడు మనం కోవిడ్-19 ప్రకారం తీసుకున్నట్టయితే జాబ్ ఆపర్చునిటీస్ పోయి చాలామంది స్మాల్ స్కేల్ బిజినెస్ స్థాపించేసినారు. ఈ విధంగా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసినారు. అందుకని మనము ప్రత్యేకంగా ఇవే ఫిక్స్డ్ అని మనం చెప్పుకోలేము. అంటే 40% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అనే మనం చెప్పలేము, ఇంక్రీజ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఈ కోవిడ్-19 వల్ల డిక్రీజ్ అయిపోవచ్చు. నేను జస్ట్ ఈ డేటా అనేది ఒక అప్రాక్సిమేట్గా మీకు ఇస్తున్నాను. ఓకేనా? దిస్ డేటా వాస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ. మనము ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ యాక్ట్లో హ్యాస్ బీన్ గివెన్. నార్మల్గా యూ కెన్ రెఫర్ ఎనీథింగ్. ఓకే, దీని యొక్క ఇంపార్టెన్స్ మనము డిస్కస్ చేస్తాం. మనం చెప్పుకునేది ఈ వీడియో. మనకు తెలిసిందే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ ప్రొవైడింగ్ మోర్ దెన్ 8 times దెన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ కాటేజ్ ఇండస్ట్రీస్ అండ్ హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ విత్ గివెన్ ఇన్వెస్ట్మెంట్ పాసిబిలిటీ. హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ అంటే మనకు తెలిసిందే అగరబత్తులు, ఓకేనా, మ్యాచ్ బాక్సెస్, ఈ విధంగా కాటేజ్ ఇండస్ట్రీస్ would be 10 or 15 times greater in comparison with factory industries. అది నిజమే. Here there is an abundant labor supply and scarce capital, hence small scale industry has special significance. ఇది మాత్రం మనం 100% యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే లార్జ్ స్కేల్తో పోలిస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆపర్చునిటీస్ కానీ ఎప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువ ఉంటాయి.
నెక్స్ట్ లోకల్ రా మెటీరియల్స్. ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మేక్ యూస్ ఆఫ్ లోకల్ అవైలబుల్ రా మెటీరియల్స్. ఎందుకంటే జనరల్గా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అయితే వాడు ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్న బయట నుంచి వాడు టెక్నాలజీ అనేది ఎక్విప్మెంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇంకా బ్రాండ్గా తయారు చేసుకోవచ్చు. కోర్స్ లేదనడం లేదు, కాకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రాముఖ్యత ఇక్కడ మనం చెప్పుకుందాం. లోకల్లో ఉండే రిసోర్సెస్ ఉంటాయి కదా, జనరల్గా మన చుట్టూ ఉండే ఈ ఫారెస్ట్ రిసోర్సెస్ కానీ, ఈ యొక్క మినరల్ రిసోర్సెస్ కానీ ఏదైనా సరే కానివ్వండి, ఎఫెక్టివ్గా ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. అంటే వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ లేకుండా లోకల్లీ అవైలబుల్ ఆఫ్ రా మెటీరియల్స్. మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ రిచ్ ఇన్. మనకు తెలిసిందే మన యొక్క డెవలప్డ్ కంట్రీస్లో ప్రత్యేకంగా వాళ్ళతో సిటీలు మేడలు ఉంటాయి, కానీ ఈ విధంగా ప్రత్యేకంగా మన ఇండియా లాంటి దాంట్లో అగ్రికల్చర్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ ఉన్నాయి, అది మనకు తెలిసిందే. రిచ్ ఇన్ సర్టెన్ అగ్రికల్చర్, ఫారెస్ట్ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్ ఎక్కువ ఉండడం వలన మనకు తెలిసింది ఈ కడపలో మనం మినరల్ రిసోర్సెస్ రీసెంట్గా మనం చూస్తున్నాం. ఈ యొక్క నల్లమల్ల ఫారెస్ట్లో కట్ చేయకండి, మన యొక్క రిసోర్సెస్ ఎక్కువ ఉంది, మెడిసినల్ సంబంధించింది. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫారెస్టేషన్ని కట్ చేసేసి డీఫారెస్టేషన్ చెట్లంతా కట్ చేసేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతా ఉంది, పొల్యూటెడ్ ఏరియాగా మారుతూ ఉంది. కాకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పరంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. బేస్డ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ లోకల్ ప్రొడ్యూస్ రా మెటీరియల్స్, దీస్ ఇండస్ట్రీస్ నాట్ ఓన్లీ ఎకనామీస్ ద utilization of resources but also help to conserve foreign exchange by producing and exporting goods processed by local available resources. ఇంకోటి ఏమంటున్నాడంటే ఈ యొక్క ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, అంటే ఆర్థిక పరంగా అంటే ఇక్కడ ఎకనామీస్ అంటే ఫుల్లీ యూటిలైజ్ చేసుకోవడమే కాకుండా, ఈ యొక్క రిసోర్సెస్ని వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ కాకుండా ఫుల్లీ యూటిలైజ్ చేసుకోవడమే కాకుండా ఈ యొక్క దీన్ని అంటే ఎక్స్పోర్ట్స్ చేసి ఈ యొక్క దీంతోనే ప్రోడక్ట్స్ తయారు చేసి వేరే బయట విదేశాలకి అమ్మి అంటే ఫారిన్ ఎక్స్చేంజ్గా మారుతున్నారు. అంటే చూడండి ఎంత గ్రేటో. నార్మల్గా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి సాధ్యమవుతుంది, ఒక స్మాల్ స్కేల్ చిన్న తరహా పరిశ్రమలు కూడా ఏ విధంగా చేస్తున్నారంటే ఒక గ్రేట్ అడ్వాంటేజ్గానే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ మోస్ట్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ బిగ్ సిటీస్. నిజం, మనము లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి జనరల్గా ఒక లార్జ్ ఏరియా కావాలి, అందులో వేరే వాళ్ళు ఎక్కడ రిసోర్సెస్ అంటే ఆల్ రిసోర్సెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ పెడతారు. అందుకని బిగ్ సిటీస్లోనే ఉంటాయి. మన జనరల్గా మనం చెప్పుకున్నట్టు లైక్ బెంగళూరులో లేకపోతే హైదరాబాద్స్లో. మనం డిస్టిక్ పరంగా చెప్పుకోవాలంటే ఓవరాల్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే. ది స్మాల్ టౌన్స్ అండ్ రూరల్ ఏరియాస్ ఆర్ డిప్రైవ్డ్ విత్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఇండస్ట్రియలైజేషన్. మనం రీసెంట్గా ఇక్కడ మనము షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉన్నింది, కాకపోతే అది ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుండా లేకపోతే విజయ డైరీ మనకు తెలిసింది మన యొక్క చిత్తూరుది. ఇలాంటిది మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన గవర్నమెంట్ దానికి జనరల్గా అయితే మనం ఎంతైనా చెప్పుకున్నా కానీ ఇది ఒక డిస్క్రిప్టివ్లోనే ఉందన్నమాట. ఏదైనా సరే గవర్నమెంట్ ఒక ప్రాక్టికల్గా అనేది ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇప్పుడు మనము దాదాపు 10% జీడిపి గవర్నమెంట్ సంస్థలకు ఇచ్చిందని చెప్పింది, ఎంతవరకు ఎవరికి చేరింది, ఎన్ని సంస్థలకు ఆ యొక్క అమౌంట్ చేరింది చెప్పండి, మనకి తెలియదు కరెక్ట్గా. ఎందుకంటే నార్మల్గా మనకు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటేనే ఒకరికి రీచ్ అవుతుంది, ఇంకొకరికి రీచ్ కావడం లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ కొందరైతే ఎవరైతే యూటిలైజ్ చేసుకునేవాడు ఉంటాడో వాడు యూటిలైజ్ చేసుకుంటాడు. వాట్ అబౌట్ ద రిమైనింగ్? సో కాకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లోకల్ ఏరియాస్లో ఉంటుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ బిగ్ సిటీస్లో ఉంటుంది కాబట్టి అది బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ అవుతుంది. ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టడం ద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుంది, కంట్రీకి బెనిఫిట్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఆల్ రీజియన్స్ కూడా బ్యాలెన్స్డ్గా అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడము, అక్కడ లోకల్ ఆఫ్ రిసోర్సెస్ మొత్తం ప్రోడక్ట్స్ అవైలబిలిటీలో ఉండడం వల్ల ఇది కూడా బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్కి మనం ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఈ ఎంటర్ప్రెన్యూర్ ఒక కారణం అయితే ఇండస్ట్రీస్ పెట్టడం ద్వారా ఇంకో కారణం కూడా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టార్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్ సచ్ as villages and even remote corner of the country. The small scale industries are helpful achieving wide dispersal of industries, thereby ensuring balanced regional development. నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీ. డీసెంట్రలైజేషన్ అంటే తెలిసిందే, సెంట్రలైజేషన్ అంటే ఒకరే రెస్పాన్సిబిలిటీ ఉంటారు, డీసెంట్రలైజేషన్ అంటే అందరికీ బాగా చెప్తారు. అంటే ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ అర్బన్ ఏరియాస్ encourages migration of people from rural to urban areas in large number. This create number of problems such as pollution, slums, dispersal of small scale industries in different areas reduce the intensity of the problem. ఇక్కడ నేనేమి అన్నానంటే డీసెంట్రలైజేషన్ అంటాం. డీసెంట్రలైజేషన్ అంటే జనరల్గా అంటే మనం వర్క్ పరంగా చెప్పుకున్నట్టయితే ఇక్కడ డీసెంట్రలైజేషన్ అంటే జనరల్గా ఇక్కడ మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కూడా డిస్కస్ చేసాం. జస్ట్ కీప్ అసైడ్ నేను జనరల్గా నార్మల్గా ఒక బిజినెస్ అంటే నేను ఒక ఎంటర్ప్రెన్యూరు, నేను సెంట్రలైజేషన్ ఒక పాలసీ అనేది ఒక ప్రాఫిట్ లేకపోతే ఒక బిజినెస్ నేను నడుపుతున్నాను, నేను ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకుంటే అది సెంట్రలైజేషన్. మీకు అందరికీ రెస్పాన్సిబిలిటీస్ అయితే డీసెంట్రలైజేషన్ అంటే ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది. అది
మీకు తెలిసిందే. కాకపోతే ఫస్ట్ ఇక్కడ ఈ ఇంపార్టెన్స్‌లో ఫస్ట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ యొక్క డీమెరిట్ డిస్కస్ చేసి ఎందుకు ఇది ఇక్కడ అనేది మనం డిస్కస్ చేస్తాం. కాకపోతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏం చేస్తుంది ప్రత్యేకంగా అంటే ఇది డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఎందుకు అడ్వాంటేజ్ అని మనము డిస్కస్ చేస్తాం పూర్తిగా. ఫస్ట్ నేను లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. లార్జ్ స్కేల్ ఎల్ఎస్ఐ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏం చేస్తుంది, ఏదో ఒక బిగ్ సిటీస్లో అక్కడక్కడ ఒక స్థాపిస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఒక చెన్నై అంటే మెట్రోపాలిటన్ సిటీ ఢిల్లీ ఇలా లేకపోతే ఒక బెంగళూరులోనే అనుకుందాం, మనకు దగ్గర ఉండేది. బెంగళూరులో ఒక ఇండస్ట్రీ కట్టడం వలన ఇప్పుడు మీరందరూ రూరల్ ఏరియాస్లో ఉండరు, లాట్ ఆఫ్ పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ వీడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఒక 10,000 రిలీజ్ చేస్తాడు అనుకుందాం. ఆటోమేటిక్గా వీళ్ళందరూ అంత అంటే అంత డైలీ షిఫ్ట్ చేయక ఏమైపోతారు, అందరూ ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిపోతారు, ఆటోమేటిక్గా బెంగళూరుకి వెళ్ళి షిఫ్ట్ అయిపోతారు. ఎందుకు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ప్రతి ఒక్క మైండ్లో ఏముంటుందంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో అగ్రికల్చర్ పైన ఎవరు కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. అక్కడ వర్క్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, ప్లస్ సిటీసు మంచి రిసోర్సెస్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క మైండ్ ఫీలింగ్ ఆ విధంగా జనరల్గా ఇప్పుడుండే మైండ్ సెట్ ఏమిటంటే ప్రతి ఒక్కరికి సిటీలో హై లైఫ్ ఉంటుంది, క్వాలిటీ లైఫ్ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరి యొక్క వాదన. బట్ మై ఒపీనియన్ ఏమిటంటే హౌఎవర్ విలేజ్లో ఉండే రిసోర్సెస్ ఎప్పుడు అంటే నేను కూడా టౌన్లో ఉండి ఐఎమ్ సమ్ ఫీలింగ్ వై బికాస్ విలేజ్లో అంతగా రిసోర్సెస్ అవైలబిలిటీలో అంటే విలేజ్లో క్వాలిటీ ఆఫ్ హెల్తీ లైఫ్ ఉంటుంది, అక్కడ ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ యొక్క కాన్సన్ట్రేషన్ అర్బన్ ఏరియాస్లో ఉండడం వలన ఈ యొక్క ఇండస్ట్రీస్ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అర్బన్ ఏరియాస్లో ఉండడం వలన ప్రతి ఒక్కరు ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరు మైగ్రేట్ అయిపోతారు. అంటే మైగ్రేషన్ జనరల్గా మీకు ప్రీవియస్లో కూడా చెప్పినాను, రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వెళ్ళిపోతారు. మీరు రూరల్ ఏరియాలో ఉంటారు, ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఏం చేస్తారు, అర్బన్ ఏరియాస్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఆటోమేటిక్గా మీరు బెంగళూరుకి వెళ్ళిపోయినారు అనుకున్నాం, మీరు రూరల్ ఏరియాలో ఉన్నారు, నేను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం వలన మీరు రూరల్ నుంచి అర్బన్ ఏరియాకి వచ్చేసినారు లార్జ్గా తరలి. అప్పుడు ఏమైపోయింది, పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది, స్లమ్స్ ఎక్కువ అయిపోతాయి. అంటే పేదరికం మనకు తెలిసింది, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ, స్లమ్ ఏరియాస్ ఎక్కువైపోతుంది. కాకపోతే అంటే మనము లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి సెంట్రలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇప్పుడు మనము ఈ టాపిక్ వచ్చేస్తాం, ఇప్పుడు ఇంపార్టెన్స్కి వచ్చేస్తాం. ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అంటున్నాం. ఇప్పుడు మీకు కొంత క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. ఇక్కడ డీసెంట్రలైజేషన్ అంటే వీడు లోకల్ ఏరియాస్లోనే లార్జ్ ఇండస్ట్రీస్ పెట్టుకున్నాడు. ఇక్కడ ఇది ఇండస్ట్రీస్, ఇక్కడ ఒక ఇండస్ట్రీ, చిత్తూరులో ఒకటి ఇండస్ట్రీ, నెక్స్ట్ ఉండే నార్మల్ వీరు రూరల్ ఏరియాస్లోనే ఒక ఇండస్ట్రీస్, పెన్మూర్, రెడ్డిగుండ, ఈ విధంగా అన్ని చోట్ల పెట్టుకున్నాడు అనుకోండి. ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఆ యొక్క రూరల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఒక పెన్మూర్ ఏదో ఒకటి తీసుకుందాం, అక్కడ ఒక ఇండస్ట్రీ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినాడు. అక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడే ఎంప్లాయ్మెంట్ అవుతారు. అప్పుడు వాళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేషన్ అవ్వడం అనేది జరగదు. లేకపోతే మీ ఊర్లో పెట్టినారనుకోండి, మీ ఒక్క వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క ఇండస్ట్రీకి వర్క్ చేస్తారు. ఆ విధంగా ఏమవుతుంది, పెద్దగా ప్రాబ్లం అనేది వెళ్ళదు. అటువంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది, డీసెంట్రలైజేషన్ హెల్ప్స్ టు. అప్పుడు ఇంకోటి మనకి లాభం, ప్రీవియస్ పాయింట్లో మనం చెప్పుకున్నట్టు అలాంటిది పెట్టడం వలన ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లం అనేది రెడ్యూస్ అవుతుంది. డీసెంట్రలైజేషన్ ఇంకేం బెనిఫిట్ ఇస్తుందంటే ఆ యొక్క లోకల్ రిసోర్సెస్ని కూడా లైక్ రా మెటీరియల్స్ ఎక్కువ లోకల్ రిసోర్సెస్ యూస్ చేసుకోవచ్చు, బాగా యూస్ చేసుకోవచ్చు. ఐడియల్ సేవింగ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా నువ్వు యొక్క సేవింగ్స్ చేస్తున్నావు అనుకోండి, నీ యొక్క జీతంలో ఇప్పుడు ఒక నువ్వు ఇప్పుడు 10K నీ యొక్క ఎక్స్పెన్సెస్ అనుకో, ఇప్పుడు 10,000 నీ యొక్క ఎర్నింగ్స్, ఓకే, 10,000 నీ యొక్క ఎర్నింగ్స్ పర్ మంత్ 10,000 నీ యొక్క ఎర్నింగ్స్, ఓకేనా, 10,000 నీ యొక్క ఎర్నింగ్స్ పర్ మంత్. నువ్వు వచ్చి ఏం చేసినావంటే జనరల్గా నువ్వు రూరల్ ఏరియాలో 10,000 అంటే నీకు చాలా ఎక్కువ, ఆటోమేటిక్గా నీకు సేవింగ్స్ ఉంటుంది. అదే నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోయినావంటే నీకు 10,000 అనేది ఇన్కమ్ సరిపోదు. అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఇక్కడే ఉన్నట్టయితే, నువ్వు రూరల్ ఏరియాస్లో ఉన్నట్టయితే ఆటోమేటిక్గా నీ యొక్క కాన్స్టెంట్ డైలీ రెగ్యులర్ సేవింగ్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి కూడా మనం ఇండస్ట్రీస్ డీసెంట్రలైజేషన్ ఉండడం వలన లోకల్ టాలెంట్స్ అంటే
మనము రూరల్ ఏరియాస్లో టాలెంటెడ్ లేరు, అర్బన్లో ఉండే వాళ్ళలోనే టాలెంటెడ్ ఉంటే అది చాలా తప్పు. అలాంటి సిచ్యువేషన్ మనం అక్కడ ఉండేటప్పుడు లోకల్ టాలెంట్స్ దొరుకుతారు మనకి ప్రాపర్ ఇన్కమ్ ఇస్తే. అప్పుడు మనం వాటిని యూటిలైజ్ చేసుకొని అలాంటి టాలెంటెడ్ పర్సన్ మనం యూటిలైజ్ చేసుకుని యాజ్ ఏ ఇండస్ట్రీగా మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మనం వాటిని యూటిలైజ్ చేసుకుంటే మనం కూడా ఏం చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్తో కంపీట్ కాకపోయినా, అంటే వాళ్ళతో వెళ్ళకపోయినా అంత సమానంగా అట్లీస్ట్ మనం కంపీట్ చేయొచ్చు. అది డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ వలన ఒక లాభాలు అనమాట. నెక్స్ట్ మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్. ఇంకోటి మనకు తెలిసిందే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా క్యాపిటల్ అనేది మూలధనం అనేది మొబిలైజ్ చేస్తుంది. అంటే మూవింగ్ ఇన్ అగ్రి ఎకానమీ, అంటే మన యొక్క నార్మల్ అగ్రేరియన్ ఎకానమీ అంటే మన యొక్క నార్మల్ ఎకానమీ అనమాట. డెవలపింగ్ పీపుల్ హ్యావ్ టెండెన్సీ టు కీప్ దర్ ఐడియల్ రాదర్ దెన్ ఇన్వెస్టింగ్ ఇన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు జనరల్గా మనం సామాన్యులు ఇప్పుడు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లేకపోతే ఆర్ డెవలప్డ్ పీపుల్ లేకపోతే ఒక రిచ్ పీపుల్ ఏం చేస్తాడు, ఒక ఎగ్జాంపుల్ నీకు చెప్తాను ఇక్కడ. ఒక రిచ్ పీపుల్ ఏం చేస్తాడు, వాడికి ఇన్కమ్ 2 lakhs పర్ మంత్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, ఆ 2 lakhs అట్లే 2 lakhs వస్తూ ఉంది కదా అని ఊరికే ఉండిపోతాడా, ఇంకా ఎక్కువ ఆశిస్తాడు. వాడు ఏం చేస్తాడు, షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటాడు, బ్యాంక్లో దాడుస్తాడు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు, అన్నిట్లో ఇన్వెస్ట్ చేసి ఆ 2 lakhsని 10 lakhs చేయాలనుకుంటాడు. కాకపోతే కాకపోతే రూరల్ ఏరియాస్లో ఉండే పబ్లిక్కి ప్రత్యేకంగా సేవింగ్స్ చేసుకోవాలని ఉండదు. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి ఏటీఎమ్స్లో, నేను ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కుప్పంలో ఒక 6 months ఉన్నాం విత్ అవర్ బ్రదర్ 6 months ఉన్నాం. అక్కడ బ్యాంక్స్లే లేవన్నమాట. ఎందుకు చెప్తాను నేను, అక్కడ కేవలము ఒక 2 banks ఉన్నాయి. రామకుప్పంలో ఒక 2 banks ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ బ్యాంక్ కోటక్, ఇంకోటి ఒక సప్తగిరి బ్యాంక్ అంటే ఒక గవర్నమెంట్ బ్యాంక్ ఉంది. ఓకేనా, ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ప్రైవేట్ గురించి మాట్లాడతాను. సప్తగిరి బ్యాంక్ అంటే గవర్నమెంట్ ప్రతి చోట నార్మల్గా ఉండేదే, అది డ్వాక్రా అమౌంట్స్కి కానీ ఏదో కారణాల వల్ల ఓకే లిమిట్. కోటక్ మహేంద్ర అనుకున్నాను, ఇది ప్రైవేట్ బ్యాంక్. ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్గా ప్రజలు అక్కడ ఏమిటంటే బ్యాంక్లో వాళ్ళకి ఫస్ట్ వచ్చి వాళ్ళు ఇల్లిటరేట్ పర్సన్, బ్యాంక్లో దాచుకోవాలి ఈ విధంగా ఐడియా ఉండదన్నమాట. బ్యాంక్లో దాచుకోవాలి, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేసి మళ్ళీ టాపిక్కి వెళ్తాను. సో మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ హెడ్డింగ్కి. ఇప్పుడు జనరల్గా ఇల్లిటరేట్ కాబట్టి వాళ్ళకి సేవింగ్స్ వస్తే, అర్బన్ ఏరియాలో ఉండే వాడు లిటరేట్ పర్సన్ అయితే, ఎడ్యుకేటెడ్ అయితే వాడికి తెలుసు ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని. వీడు ఫస్ట్ పాయింట్ అన్ఎడ్యుకేటెడ్, వాడికి ఇన్వెస్ట్ చేస్తే అని ప్రాపర్గా ఐడియా లేదు. ప్లస్ ప్రతిరోజు ఎవరు బ్యాంక్లో డిపాజిట్ చేసుకొని మళ్ళీ ఏటీఎంలో విత్డ్రా చేసుకోవాలి అని కూడా కొందరు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. డైలీ నేను డిపాజిట్ చేయాలన్నా, నా అమౌంట్ పెట్టుకొని నేను డిపాజిట్ చేయాలన్నా. అందుకని వాడు ఏం చేస్తాడు, జనరల్గా ఇంకోటి వాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత సేవింగ్స్ ఉండదు కాబట్టి, నార్మల్ పీపుల్గా అంత సేవింగ్స్ ఉండదు వాడికి, బ్యాంక్లో దాచుకునే ఒక సేవింగ్స్ ఉండదు. ఇంకో పాయింట్ చెప్పుకోవాలంటే అలాంటి సిచ్యువేషన్ వాడు ఏం చేస్తాడు, ఉండే లిక్విడ్ క్యాష్ వాడు ఇప్పుడు 100 కూలీ అనుకుంటాను, 200 rupees ఎర్న్ చేస్తున్నాడు పర్ డే. వాడు బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయలేక ఏం చేస్తాడు, జనరల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. వాడు ఏం చేస్తాడు, లిక్విడ్ క్యాష్ అలాగే మెయింటైన్ చేసుకుంటాడు డైలీ వారి ఖర్చులకి. అవునా, అదే అందుకని ఇప్పుడు నేను చెప్పినాను కదా, అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే, అందుకని ఇప్పుడు ఎవరన్నా బ్యాంక్స్ ఎందుకు ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తారనే కదా, బ్యాంక్స్ ఏం చేస్తుంది, వేరే వాళ్ళ నుంచి డిపాజిట్ కలెక్ట్ చేస్తుంది. బ్యాంక్ ఎలా సర్వే అవుతుంది, వచ్చిన డిపాజిట్స్ని వేరే చోట ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి వచ్చిన డివిడెండ్స్ని వీళ్ళకి అక్కడ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ని వీళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో పే చేస్తుంటారు. నార్మల్ ఈ సేవింగ్స్ అకౌంట్స్ కానీ ఏ టైప్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్కి కానీ. అలాంటి సిచ్యువేషన్ నీకు అక్కడ డిపాజిట్స్ లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఎట్లా స్థాపిస్తారు, బిజినెస్ మైండెడ్ తెలిసిందే, ప్రాఫిట్. బ్యాంక్ అయినా సరే ప్రాఫిట్ కోసమే కదా పెట్టేది. ఓకేనా, ఓకే. ఇప్పుడు మీకు అందుకనే అక్కడ పెద్దగా బ్యాంక్స్ అనేది లేదు, కేవలం 2 ఉండేది. ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ మొబిలైజింగ్ క్యాపిటల్. ఎందుకని చూస్తాను ఇక్కడ క్యాపిటల్ అన్ని మొబిలైజ్ అని మనకు ఒక అడ్వాంటేజ్ చెప్తున్నాడు. అంటే మూలధనం ఇంక్రీజ్ చేస్తుంది అంటున్నాడు. ఏమని చూస్తాం అంటే ఎవరు మూలధనం అంటే జనరల్గా మనం గమనిస్తాం, మన యొక్క అగ్రికల్చరల్ ఎకానమీ అంటే డెవలపింగ్ ఎకానమీలో పీపుల్ హ్యావ్ టెండెన్సీ టు కీప్ దర్ ఐడిల్ మనీ రేదర్ దెన్, మన వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పినట్టు ఆ యొక్క కాన్స్టెంట్ మనీ అలాగే పెట్టేస్తారు, దేంట్లో ఇన్వెస్ట్ చేయకుండా, ఇన్వెస్టింగ్ ఇన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. కాకపోతే సిన్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ లొకేటెడ్ టు క్లోజ్ టు ఏరియాస్ వేర్ పీపుల్ స్టే అండ్ మొబిలైజేషన్ ఆఫ్ రూరల్ సేవింగ్ ఈస్ ఆటోమేటికలీ ఈజీ. ఆటోమేటిక్గా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆ యొక్క లోకల్ ఏరియాస్లోనే ఉండడం వలన
ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క మొబిలైజేషన్ అంటే వాళ్ళ యొక్క మూవబుల్ కూడా ఏమవుతుంది, రూరల్ సేవింగ్ కూడా ఇంక్రీస్ అవుతుందా లేదా. ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తాడో లేదో పక్కన పెడితే, వాడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చినాడంటే ఆటోమేటిక్గా హిస్ సేవింగ్స్ ఆల్సో విల్ బీ ఇంక్రీజ్డ్. నెక్స్ట్ మెరిట్ ఈస్ ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్. ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఈస్ సిగ్నిఫికెంట్. మనకు తెలిసిందే. ఏ ఫీచర్ హ్యాడ్ బీన్ గ్రోత్ ఇన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ నాన్ ట్రెడిషనల్ ఐటమ్స్. ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆఫ్ నియర్లీ 60,000 ఎక్స్పోర్ట్స్, అంటే ఓవరాల్గా యాన్యువల్లీ 40% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఒకవేళ 45% ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఎఫిషియెంట్ యూస్ ఆఫ్ ప్రొడక్టివ్ రిసోర్సెస్. ఇప్పుడే నేను చెప్పుకున్నాను, లోకల్ రిసోర్స్ని బాగా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకుంటుంది. హవెవర్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఒకసారి డిస్కస్ చేస్తాం. స్మాల్ ఎంటర్ప్రైజెస్ యూస్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ ఫ్యాక్టర్స్ మోర్ ఎఫిషియెంట్లీ. దిస్ రిజల్ట్స్ ఇన్ లోయర్ క్యాపిటల్. ఇంకోటి ఏమైంది, లోయర్ క్యాపిటల్ వలన లోయర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అండ్ హై లేబర్ క్యాపిటల్ రేషియో. ఆటోమేటిక్గా వీడియక ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఇంకోటి ఏం బెనిఫిట్, ఇప్పుడు లార్జ్ స్కేల్ పోతే వాడు హై సాలరీస్ ఇవ్వాలి, అన్ని ఫెసిలిటీస్ వాడికి అలవెన్సెస్ మెయింటైన్ చేయాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, నేను ఒక స్మాల్ స్కేల్ సంస్థ, మీకు అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ నేను ఏం చేయొచ్చు, నాకు లేబర్స్ చాలా తక్కువ దొరుకుతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు డైలీ వేజెస్, అంటే ఈరోజు వస్తూ ఉంటాడు, రేపు ఇంకోటి కూడా రావచ్చు. కాకపోతే నా వర్క్ అనేది రొటీన్, కాకపోతే పీపుల్ అనేది మారుతూ ఉండొచ్చు. నేను చెప్పేది నార్మల్ అన్స్కిల్డ్ పీపుల్కి. స్కిల్డ్ అయితే వాడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయినా వాడే రెగ్యులర్గా వర్క్ చేస్తుంటాడు. ఇప్పుడు నేను జనరల్గా వాడు ఇప్పుడు డైలీ కూలీ అంటే నేను డైలీ 200 రూపీస్ ఇచ్చి కూడా యాజ్ ఏ అడ్వాంటేజ్గా నేను చెప్పుకుంటున్నాను. యాజ్ ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గా నేను మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేను మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాం, ఏ కంపెనీ అకౌంట్స్ చెప్పుకోవాలన్నా మీరే చేస్తానే. ఇక్కడ నేను 200 రూపీస్ ఇచ్చి నేను చేస్తున్నాను ఇక్కడ లోయర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, 200 రూపీస్ నేను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తానని చెప్పేసి ఎక్కువ మందికి ఇచ్చినానంటే ఏం చేస్తాడు, ఒక 10-20 మెంబర్స్ కూడా వచ్చేయచ్చు. ఆటోమేటిక్గా నేనేమో 200 ఇచ్చి మెయింటైన్ చేస్తున్నాను, కాకపోతే లేబర్ క్యాపిటల్ హై రేషియో అనేది పెరిగింది. దాని ద్వారా నా యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఏ రూపీ వర్త్ ఫిక్స్డ్ అసెట్స్ ప్రొడ్యూస్ ఆల్మోస్ట్, దాని ద్వారా ఏమవుతుంది, మనం రూపీతో కంపేర్ చేసుకుంటే ఆ ఫిక్స్డ్ అసెట్స్ ఏం చేస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ 7 times దాని అవుట్పుట్ ఇన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక రూపీతో పెట్టుకుంటే 7 times అనమాట, అంటే 7 రూపీస్ అవుట్పుట్ ఇన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యాజ్ కంపేర్ టు ది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. కాకపోతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఆ విధంగా సాధ్యం అనేది ఉండదు. ఎందుకంటే వాడు అర్బన్ ఏరియాస్లో ఉంటాడు, వాడు హై స్కిల్డ్ని అపాయింట్ చేసుకుంటాడు, వాడికి లక్షలు ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ అవసరం లేదు. ది అవుట్పుట్ ఇన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్దర్ ద వాల్యూ ఆఫ్ యాడెడ్ పర్ యూనిట్ ఆఫ్ క్యాపిటల్ ఈస్ హయ్యర్ ఇన్ స్మాల్ యూనిట్స్. దాని ద్వారా ఆ యొక్క యూనిట్ ఆఫ్ క్యాపిటల్ కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది, అడిషనల్గా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ లోకల్ ఎంటర్ప్రెన్యూర్. ద స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అక్వైర్డ్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు అదర్ ఇండస్ట్రీస్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మే గ్రో ఇంటూ మీడియం లెవెల్ ఎంటర్ప్రైజెస్. ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రత్యేకంగా ఇది ఒక లోకల్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఒక ట్రైనింగ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. నేను ఫస్ట్ నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవడైనా సరే డైరెక్ట్గా పెద్ద తరహా సంస్థ పెట్టడు, అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో కంటిన్యూగా రూరలింగ్ ఉంటే వాడు ట్రైన్ అవుతామంటే వెళ్ళిపోతాడు. కాకపోతే ఒక పాలిటిక్సే అనుకుందాం, డైరెక్ట్గా వాడు హీ వోంట్ బికమ్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్. హీ కమ్స్ టు ది స్మాల్ అండ్ హీ వాంట్స్ టు గో టు ది అప్ అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆటోమేటిక్గా వీడు ఏం చేద్దాం, ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాగా. అక్వైర్డ్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు అదర్ ఇండస్ట్రీస్. ఆటోమేటిక్గా హెన్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మే గ్రోత్ ఇన్ టు ది మీడియం లెవెల్ ఎంటర్ప్రైజెస్. ఎందుకంటే లోకల్ ఎంటర్ప్రైజెస్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ట్రైన్ అవుతాడు ఎంటర్ప్రెన్యూర్స్ లోకల్గా ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, అలా ఎక్స్పీరియన్స్ వలన స్కిల్ అండ్ నాలెడ్జ్ అక్వైర్డ్ ఏం చేస్తుంది, ఆ యొక్క అక్వైర్ చేసుకున్న దాన్ని ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు కన్సైన్మెంట్ బిజినెస్ మనం చెప్పుకున్నాం. వాడు స్టార్టింగ్ ఒక్కడు ఉంటాడు, కన్సైనర్ ఉంటాడు, కన్సైన్ అపాయింట్ చేసుకుంటాడు, అలా డెవలప్ అవుతాడు. అది కూడా మనము ఆటోమేటిక్గా ఏమవుతుంది, ట్రైనింగ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చా లేదా, మనం 100% చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. ది గ్రోత్ ఆఫ్ లార్జ్ ఎంటర్ప్రైజెస్ రిజల్ట్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ few people. The income and wealth as a result in distributed unequally in the country. On the other hand, small scale industry as sole or a partnership ownership is widely dispersed in rural and backward areas. నేను చెప్పినాను ఇప్పుడు వెల్త్ జనరల్గా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళంటే లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ రిజల్ట్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అంటున్నాడు. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ అంటే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుంది, ఫ్యూ పీపుల్. అంటే తెలిసిందే, అంటే లార్జ్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏముంటుంది, కొద్దిమంది కార్పొరేట్ చేతిలో ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో వాడు దేశాన్ని ఏం చేస్తాడు, దేశాన్ని కాపాడాలని ఆలోచించాడు, దేశాన్ని దోచేయాలని ఆలోచిస్తాడు. అదే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అలాంటి బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదర్ సోల్ ప్రొప్రైటర్షిప్గా ఉండొచ్చు, లేకపోతే పార్ట్నర్షిప్ ఓనర్షిప్గా ఉండొచ్చు. కాకపోతే ఏమవుతుంది, ఏదైనా సరే ఓవరాల్గా బ్యాక్వర్డ్ ఇండస్ట్రీస్కి హెల్ప్ అవుతుండడం అనేది జరుగుతుంది. కాకపోతే మనము ఇక్కడ డిస్క్రిప్టివ్ ఉంది కాబట్టి మనము చెప్పుకోవచ్చు, ఫ్యాక్ట్ ఎంత ఉందో మనకి తెలియదు, అది కూడా అన్ఈక్వల్గా ఉందో తెలియదు మనం. నెక్స్ట్, డెవలపింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ది గ్రోత్ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూరల్ క్లాస్ రిక్వైర్డ్ అన్ ఎన్విరాన్మెంట్. ది స్మాల్ ఎంటర్ప్రైజెస్ ప్రొవైడ్ ద ఎన్విరాన్మెంట్ ఫీడర్ అండ్ కాంప్లిమెంటరీ రిలేషన్స్ అమాంగ్ ప్లాట్ఫామ్ ఫర్మ్స్. దీని ద్వారా అంటే ఈ యొక్క ఎంటర్ప్రెన్యూరల్ క్లాస్ కూడా మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. నిజంగా అవునా కదా, ఒక గ్రోత్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూరల్ క్లాసు ఏం కావాలి, ఒక జనరల్గా ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. స్మాల్ ఎంటర్ప్రైజెస్ ప్రొవైడ్ ద ఎన్విరాన్మెంటల్ ఫీడర్. అప్పుడు స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ఎన్విరాన్మెంట్ ఫీడర్ అంటే జనరల్గా నార్మల్ అంటే ఆకొట్టుకోవడం అంటే జనరల్ ఫీడర్ అండ్ కాంప్లిమెంటరీ రిలేషన్స్ ఎవరి మధ్య, ఒక ప్లాంట్ అండ్ ఫార్మ్స్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్, ప్రత్యేకంగా ఈ స్మాల్ స్కేల్ ఎన్విరాన్మెంట్ మనం చెప్పుకోవాలంటే ఈ వాతావరణంలో ది లేటెంట్ ఎంటర్ప్రెన్యూర్స్ కెన్ బి డెవలప్డ్, దస్ ద లేటెంట్ రిసోర్సెస్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కెన్ బి ట్యాప్డ్ బై ది గ్రోత్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఓన్లీ. జనరల్గా ఏదైనా సరే ఆ యొక్క రిసోర్సెస్ మనము ఎంటర్ప్రెన్యూర్షిప్లో చెప్పుకుంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ కెన్ బి ఏ విధంగా ట్యాప్ చేసుకోవచ్చు, ఏ విధంగా అక్వైర్ చేసుకోవచ్చు అంటే ట్యాప్డ్ అంటే ఏ విధంగా అక్వైర్ చేసుకోవచ్చు బై ది గ్రోత్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఓన్లీ. ఓకేనా, ఇంకా ఇంపార్టెన్స్ కావాలంటే మనము చాలా చెప్పుకోవచ్చు. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.